అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఇక బీజేపీ పార్టీ ఎప్పుడు తమ అభ్యర్థులను ప్రకటిస్తారన్న విషయాలపై మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ సెకండ్ లిస్ట్ ఎప్పుడు విడుదల కాబోతుంది? ఆ సెకండ్ లిస్టులో అయినా మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించి అభ్యర్థి పేరు ఉండే అవకాశం ఉందా? తప్పకుండా తొందర లోపలనే ఉంటుంది. నేషనల్ లెవెల్లో ఈ సమావేశం, పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగాలి. ప్రధానమంత్రి గారు, పార్లమెంటరీ బోర్డు వాళ్ళు సమయం ఫిక్స్ చేస్తారు. సమయం ఫిక్స్ చేసినాక మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ లిస్ట్ కూడా అనౌన్స్ అవుతుంది. ఇప్పటికే పార్లమెంటు టికెట్ కోసం మీతో పాటు జితేందర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా శాంతకుమార్ వారు అంతా కూడా పోటీలో ఉన్నారు. దీంట్లో భాగంగానే ట్వీట్లు చేస్తున్నారు. అంటే ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఏదైనా క్లాషెస్ ఉన్నాయా? నాకు ఎవ్వరితో ఎలాంటి క్లాషెస్ లేవు. గతంలో కూడా చెప్పినా, నాకు ఎవ్వరితో ఎలాంటి క్లాషులు లేవు. వాళ్ళకు ఉన్నటువంటి క్లాష్ అంతా నాదలో వాళ్ళు వివరణ ఇచ్చుకోవాలి. నాకు ఎవరితో కూడా క్లాషులు లేవు, ఎవరితో కూడా ఎలాంటి కాంట్రవర్సీస్ లేవు. భారతీయ జనతా పార్టీ ఎవరైనా టికెట్ ఆశించవచ్చు, ఎవరైనా కోరవచ్చు. అధిష్టానాన్ని ఎవరైనా కోరేటటువంటి హక్కు ఉంది. సో దాంట్లో భాగంగా వాళ్ళు కోరుతుండవచ్చు. సో దానికి వాళ్ళు మాకు క్లాషెస్ ఉన్నామని అనుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో మొత్తంగా నిన్న చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక బహిరంగ సభలో కూడా పాల్గొనడం జరిగింది. పాల్గొని అనేక విషయాలపై ప్రస్తావిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీని కూడా పాలమూరుకు జాతీయ హోదా కూడా కట్టబెట్టడం లేదు అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎట్లా? మొట్టమొదటగా చిత్తశుద్ధి లోపించింది కాంగ్రెస్ పార్టీలో కానీ, ముఖ్యమంత్రిలో కానీ. వాళ్ళు రోజుకొక మాట మాట్లాడతారు, పూటకొక మాట మాట్లాడతారు. అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి, జాతీయ హోదా గురించి 2014లో ప్రధానమంత్రి హామీ ఇచ్చిండ్రు. మీరు ఏం చేసిండ్రు, మీరు అడగడానికి ఓటు హక్కే అడుగులు మీకు లేదు అంటాడు. ఓటు అడిగే హక్కు నాకు తప్ప ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఎవరికి, నిన్న ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా లేవు. ఈ జిల్లాలో ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసింది నేను. నా ప్రాణం సైతం పోతుందని తెలిసినా భయపడకుండా పోరాటాలు చేసింది నేను. నిరాహార దీక్షలు కానీ, పాదయాత్రలు కానీ, అతను రాయలసీమ రైతులతోన యుద్ధ పోరాటమే కానీ పోరాటాలు చేసి ఈ జిల్లాకు అన్ని రకాలుగా ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ, ప్రాజెక్టుల శాంక్షన్లో కానీ, వాటి పూర్తి చేయడంలో కానీ పూర్తి స్థాయిలో నా సమయాన్నంతా కూడా, కుటుంబానికి సమయం ఇవ్వకుండా టోటల్ నా లైఫ్ సమయాన్నంతా కూడా జిల్లాల అభివృద్ధి కోసము, ప్రజల కోసమే కేటాయించి పనిచేసిన. నన్ను విమర్శించే స్థాయి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. ఓటు అడిగే హక్కు, అట్లా ఓటు అడిగే హక్కు అంటే నాకు తప్ప మీకు ఎవరు లేదని చెప్తా. రేవంత్ రెడ్డి గారికి కూడా లేదు ఓటు అడిగే హక్కు పాలమూరు ఓటర్లని. నిన్న ఇంకో విషయం కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా సరిగా కాలేదు, అప్పుడే మా ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్నారు అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, మన జిల్లా నుంచి అయినరు, మన జిల్లా వాసి, సంతోషం. కానీ అధికారంలోకి వచ్చిన వెంబడే ఇవన్నీ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. తర్వాత 100 రోజులు అన్నారు. సో ఎన్నికల ముందు రాష్ట్రానికి అప్పులు ఉన్న సంగతి తెలియదు, వాళ్ళకి తెలుసు కదా. ఈ రాష్ట్రము అప్పుల కూపంలో కూరుకుపోయింది. 5.5-6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఎన్నికలప్పుడే మనం అందరం చెప్పినాం కదా. మేము చెప్పినాం, మా బీజేపీ పార్టీ నుంచి మేము చెప్పినాం, కాంగ్రెస్ నుంచి ఆయన చెప్పిండు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాకనే అప్పులు ఉన్నట్టు తెలిసిన వాళ్ళు లెక్క మాట్లాడితే ఎట్లా? ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలకంతా కూడా తెలిసిపోయింది అప్పులైనా కదా. అప్పులైనా అని చెప్పి అప్పుల ముంచుతారని చెప్పేసి మీరు చెప్పిన మాయ మాటలు నమ్మి 6 గ్యారంటీలు అని చెప్పి నమ్మి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనేటటువంటి నేరేషన్ తీసుకుపోయి మీరు కదా మీరు గెలిచింది. అది కూడా ఇన్ని బొటాబొట్టి ఓట్లతో మీరు గెలిచిండ్రు. గెలిచిన తర్వాత మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి కదా. అది నిలబెట్టుకోకుండా, అది మీకు చేతగాక ఈరోజు అప్పులు ఉన్నాయని రోజు రాపియడం పేపర్లో, ఇది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు, ఇది ఎప్పుడు అవుతుంది అదంటే ప్రజల లోపల మెంటలీ ప్రిపేర్ చేస్తున్నారు. మళ్ళీ ఒక పక్క ఏమంటారు, 17 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అప్పుడు 6 గ్యారంటీలు అయితే అంటారు. అంటే అర్థమైంది, మొన్న వేసిన ఓట్లు 6 గ్యారంటీల కోసం కాదా? మళ్ళీ ఇప్పుడు కూడా ఇలా 6 గ్యారంటీలు ఇస్తారని అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? సాధ్యమా? సాధ్యం కాదనే సంగతి పసిపిల్లగాని అడిగినా చెప్తారు. ఒక పసిపిల్లగాని అడిగినా కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం సాధ్యమే కాదని చెప్తారు. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోదీ అంటారు. మళ్ళీ ఎవరైతారు అంటే నరేంద్ర మోదీ అంటారు. అట్లాంటిది వీళ్ళు మోసం చేసి మేము మళ్ళీ గెలిస్తే మేము చేస్తాం, మాది ఉండాలంటే ఎంత మోసం చేస్తాం, ఎన్నిసార్లు మోసాలు చేస్తారు. ఒక పక్క భారతీయ జనతా పార్టీ, బీజేపీ ఒకటని చెప్పి మోసం చేస్తారు.
ఒక పక్క 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేస్తారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓట్లు వేయడని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి చూస్తారు. అంటే పాలమూరు ప్రజలు అంత అమాయకులు అయిపోయినరా? తెలంగాణ ప్రజలు అంత అమాయకులు అయిపోయినరా పదే పదే మోసపోవడానికి? ఈరోజు పెన్షన్ 2000 పెన్షన్ 4000 అంటారు, 3 నెలలు అయిపోయాయి, ఒక్కరికి రాలేదు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అంటారు, ఒక్క ఇంటికి కాలేదు. 500కే సిలిండర్ అంటే ఒక్క సిలిండర్ ఇవ్వలేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటే రైతుకు, ఒక్క రైతుకు కాలేదు. 15,000 రూపాయలు రైతు బంధు అంటారు, ఒక్క రైతుకి ఇప్పటిదాకా ఇవ్వలేదు. కౌలు రైతులకు 12,000 అంటారు, ఒక్క రైతు కూడా కాలేదు. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే గొర్రెలకు కురువాళ్ళకి అందరికీ గొర్రెలు ఇస్తామంటారు, డీడీలు చేసి పెట్టిండు, ఒక్క గొర్రె రాలేదు. డీడీలు వాపసు తీసుకుంటున్నారు. ఇట్లాంటివి అనేకం ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. వాళ్ళు చెప్పినటువంటి హామీలు, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామండి, కాలేదు. సో ఇట్లా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు కేవలం పత్రికల్లో బ్యానర్ ఐటమ్లు రాపించుకొని ప్రజలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఈరోజు జిల్లా ప్రజలను మోసం చేస్తారు. వాళ్ళకు ఓటు అడిగే హక్కు వాళ్ళకు లేదు. నరేంద్ర మోదీ గారిని విమర్శించేటటువంటి హక్కు కూడా వాళ్ళకు లేదు, అర్హత కూడా లేదు. నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు. తెలంగాణకు దాదాపు 10 లక్షల కోట్లు ఈ 10 ఏళ్ల లోపల పూర్తి అభివృద్ధి కోసం ఆయన పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు ఇచ్చిండ్రు. ఈరోజు పేదవాళ్ళు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రతి పేదవాళ్ళకు ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం వస్తున్నాయంటే నరేంద్ర మోదీ గారు ఇస్తున్న బియ్యం. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా వాళ్ళకు ఇస్తామనేటటువంటి మాట నరేంద్ర మోదీ గారు గ్యారంటీ ఇచ్చినారు. ఈరోజు పేదవాళ్లకు గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళకి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈరోజు ముద్రా లోన్లు ఇస్తున్నది మహిళా సంఘాలకు నరేంద్ర మోదీ గారు. పావుల వడ్డీకే మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారు. ఈరోజు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయంటే నరేంద్ర మోదీ గారి కారణం. పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయంటే నరేంద్ర మోదీ గారి నిధులు. రోడ్లు, రైల్వే మార్గాలు, ఆసుపత్రులు, అంగన్వాడీ సెంటర్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా, రైతు కిసాన్ సమ్మాన్ నిధి, రైతులకు పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి అభివృద్ధిలో కూడా నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులేవి ఇప్పటిదాకా ఈ రాష్ట్రం ఇచ్చింది ఏమన్నా ఉందా? ఇప్పుడు నియోజకవర్గానికి 10 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు. అవి కూడా ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్సే, అవి కూడా ఎన్ఆర్ఈజిఎస్కు క్లబ్ చేసి ఇచ్చిండ్రు. సో వీళ్ళు ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే ₹1 కూడా వీళ్ళు పని చేయలేకపోతున్నారు, చేయలేరు. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమైంది, సాధ్యం అవుతుంది. మోడీ కేడీ ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్నారంటూ కూడా చాలా హాట్ కామెంట్స్ చేశాడు. చాలా అగ్రెసివ్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే నిజంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుందా ఏంటి? రేవంత్ రెడ్డి గారికి భయం పట్టుకుందేమో నాకు తెలియదు. వాళ్ళ పార్టీలో వాళ్ళ లోపల ఉన్నటువంటి అనైక్యత, అంటే ఏమంటారు, మేడి పండు చూడు మెలమెల మెరువును పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్తున్నట్టున్నది. పైకి మెలమెల అందరూ కలిసి ఉన్నట్టు అందరూ ఎవరి మీద ఎవరు తారీఫులు చేసుకుంటూ ఉంటున్నారు. ఎందుకు ఈ మాట వస్తుందంటే వాళ్ళ లోపల వాళ్ళకి నమ్మకం లేదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక ఎవరేం చేస్తారో ఏమవుతారో అంటే భయంతోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకు 8 సీట్లు ఉన్నాయి, మేము వాళ్ళని కూలగొడతామండి, అవుతుందా? సాధ్యమవుతుందా? మీరు 40 మంది బయటకు వస్తే చెప్పలేం, కానీ 40 మంది మీరు బయటకు వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి మీ లోపల ఏకనాథ్ షిండే ఎవరైనా వస్తే ఇతర పార్టీ ఎవరు సపోర్ట్ చేయొచ్చు, చెప్పలేము. అది మా చేతిలో లేని పని. ఈరోజు మీ మీద మీకు విశ్వాసం లేక, మీకు నమ్మకం లేక ఈరోజు మా పార్టీ మీద ఏడుస్తే ఏం లాభం? అది నేను ఒకటే చెప్తున్నా, 5 సంవత్సరాల కోసం మీకు ఓట్లు ప్రజలు వేసిండ్రు, ఇచ్చిండ్రు అధికారం. మీరు ప్రజల లోపల విశ్వాసం కోల్పోయి మీ ఇదే అహంకార ధోరణి, నిన్న మాట్లాడిన మాటలు ఏమన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలేనా అవి? అంత అహంకారము, అంత నోరు దురుసు అవసరమా? ఇంకా ప్రతిపక్ష నాయకుల్లాగా మాట్లాడితే ఎట్లా? ఆయన ముఖ్యమంత్రి కదా. కేసీఆర్ ఎందుకు పంపింది ఇంటికి? అందుకే కదా పంపింది. ఆయన భాష, ఆయన అహంకారము, ఆయన దురహంకారము, దాన్ని చూసే కదా ఇంటికి పంపించిండ్రు. మళ్ళీ మీరు కూడా ఆయన 10 ఏళ్ళకు పోయినామా, మీరు 5 ఏళ్ళకే పోతారు ఇంటికి. అది వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. ఖబర్దార్ ఇంకోసారి మోదీ గారిని కానీ అడ్డగోలుగా మాట్లాడతామంటే సహించేది లేదు. సో ఫైనల్గా చెప్పండి మేడం, బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడడాన్ని ఎట్లా చూస్తుంది? సరే, బీఆర్ఎస్ పార్టీ కానీ బీఎస్పీ పార్టీ కానీ రెండు ఎవరు పొత్తు పెట్టుకున్నా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధికంగా సీట్లు గెలిచేది ఖాయం. ఈరోజు తెలంగాణ ప్రజలు దేశమంతా నరేంద్ర మోదీ కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా అత్యధిక స్థానాల్లో పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలుస్తారు. థ్యాంక్ యూ మేడం.
మొత్తంగా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ పార్టీ విజయకేతనం ఎగురబోతుంది. ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా ఏం జరిగినా కూడా అందరూ కూడా నరేంద్ర మోడీని మరోసారి ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలు తెలంగాణలో కైవసం చేసుకోబోతుందంటూ డీకే అరుణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.